హాయ్ అండి. నేనైతే ఈరోజు మధ్యాహ్నం నుంచి అయితే ఇంటికి వచ్చేసాను. వచ్చి ఇంటి పనులన్నీ ఇలాగ శుభ్రం చేసుకుంటా ఇల్లంతా తడిగుడ్డ అయితే పెడుతున్నానండి. బట్టలు అయితే ఉతికాను, అవి మడతేయాలి. ఇప్పుడు నేను ఈలోపు ఇల్లంతా క్లీన్ చేసేసుకున్నాను కదా, తడి బట్ట అయితే పెడుతున్నాను. జనవరి పండగ కదండి, ఆనందమే ఆనందం కదా. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నానండి. నూతన సంవత్సరం ఒక సంవత్సరం ముందుకు వెళ్తుందంటే మనం ఒక సంవత్సరం పెద్దవాళ్ళం అవుతున్నాం కదా. నేనైతే ఈరోజంతా అసలు ఖాళీ లేదండి, పని అంతా చేస్తూనే ఉన్నాను. పాపం మా ఆయన అయితే పొలం నుంచి వచ్చి గేదెల కాడకి అయితే వెళ్ళారు. గేదెల కాడకు నా దగ్గరకు వచ్చాక నన్ను అయితే ఇంటికాడ దించేశారు. నేను ఈ పనులు అయితే పూర్తి చేసుకుంటున్నాను. సరే ఫ్రెండ్స్. పైన తోడ ఉంది, తోట తగులుతుంది. పొలం నుంచి వచ్చామండి. మా ఆయన గారు అయితే పొలాలు బద్దలేస్తున్నారు. ఉతుకుని బట్టలు అండి మడత వేసుకుంటాను. నేనైతే 5:30 అయిందండి. టీ అయితే పెడతానండి. ఒకసారి తెచ్చేయిపోయావా కళపై అలా కూతంత లెక్క. పొద్దున్న చికెన్ ఫ్రైడ్ రైస్ చేద్దుగాని అన్నావు కదా, పలావ్ చేద్దుగాని అన్నావుగా. ఆఫరంట్గా నూతన సంవత్సరం అడ్వాన్స్గా మన ముగ్గురికి, పిల్లలిద్దరికీనే మన ఇద్దరికి వేణుకి 3 ప్యాకెట్లు అయితే సరిపోతాయిగా. వద్దేనే ఉంటాయి అంట, వద్దే ఉంటుందంట అందులో. మన 5గురికి 3 ప్యాకెట్లు అయితే సరిపోతాయిలే. ఈ బిరక్కి పిల్ల ఇష్టపడుతుందిగా మరి. మార్కెట్కి వెళ్ళి సంత అయితే తెచ్చామండి. సేవంతి పూలు ఇవి. వేడి వేడి జిలేబీ అండి. వేడి వేడిగా మాత్రం భలే ఉంది.